ఒక జిల్లాకు పేరు విషయంలో హడావిడిగా తొందరపాటు నిర్ణయాలు చేయకూడదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అభిప్రాయపడ్డారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ ఒక జిల్లాకు ఒక పేరే పెట్టాలంటే దానిపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసి ప్రజల్లో సమగ్ర చర్చ జరిపి విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి అని సిపిఐ కోరుకుంటుందని అన్నారు. నమస్కారం. నా పేరు తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. కాకినాడ జిల్లాకు పేరు పెట్టాలని అది సత్యలింగ నాయకర్ గారి పేరు సూచిస్తూ కొన్ని ప్రజా సంఘాలు, కొంతమంది నాయకులు గత 10 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మా అభిప్రాయం ఏంటంటే, ప్రధానంగా ఒక జిల్లాకు ఒక పేరు పెట్టాలంటే అది జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఒక కమిటీ వేసి ప్రజాప్రతినిధులు చర్చ జరిగి విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని అప్పుడు మాత్రమే పేరు సూచించాలనేది మా అభిప్రాయం. ఎందుకంటే కాకినాడ చరిత్రలో మరి సత్యలింగ నాయకర్ గారి సేవలు మరువలేనివి. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన దానం చాలా గొప్పది. కాబట్టి ఆయనతో పాటుగా మరి పిఠాపురం రాజా గారు కానీ, బొలుసు సామూర్తి గారు కానీ, మద్దూరి అన్నపూర్ణయ్య గారు కానీ, ఇలా దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, అలాగే బ్రహ్మర్షి నాయుడు గారు కానీ, ఇలాగ తలుచుకుంటే మనం సివికే రావు గారు, పిఎస్ శర్మ గారు, ఎందరో మహానుభావులు ఈ కాకినాడ కేంద్రంగా స్వతంత్ర ఉద్యమంలో చేశారు. మద్దూరి అన్నపూర్ణయ్య గారు స్వతంత్రం కోసం చాలా కాలం పాటు జైల్లో ఉన్న గొప్ప వ్యక్తి. అందుకని అనేక మంది గొప్ప వీరులు ఉన్నారు, త్యాగం చేసి ఉన్నవారు. దాంట్లో ఖచ్చితంగా సత్యలింగ నాయకర్ గారు చాలా గొప్ప వ్యక్తి అనేది మేము సూచిస్తున్నాం. కానీ ఒక పేరు పెట్టడం మాత్రం ఒక విస్తృత చర్చ జరగాలి, ప్రజాప్రజ్ఞ సేకరణ చేయాలి, అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలి, అందరూ అభిప్రాయం చేయాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు వద్దని, సెంటిమెంట్గా ముందు వెళ్ళొద్దని, అన్ని పక్షాలను కలుపుకుని ఒక పేరు